కనికరించేవాడు, కృపనిచ్చేవాడు. ఇన్ని కార్యాలు మన పక్కన ఆయన పెట్టుకొని ఈరోజు నాకు ఇంకా ఏమీ లేదయ్యా, ఇంకా ఏమీ లేదయ్యా, ఇంకా ఏమీ లేదయ్యా అనే స్థితిలో ఉన్నామంటే మనల్ని మనమే కాకుండా దేవుణ్ణి దుఃఖపెడదా. మనం చదివినదే ఎఫెసీ పత్రిక 4:30 ఆత్మను దుఃఖపరచుకుని, పరిశుద్ధాత్మని మనము దుఃఖపరిచినప్పుడు మనం చేసేది ఏంటంటే మన జీవితాల్లో నష్టమే చూస్తాం కానీ, కన్నీరే చూస్తాం కానీ, ఇబ్బందులే చూస్తాం కానీ, ప్రతికూలతలే చూస్తాం కానీ దేవునితో సమాధాన పడేటువంటి జీవితాలు ఉండవు. మనం ఆత్మ కావాలనుకుంటాం, పరిశుద్ధాత్ముడు కావాలనుకుంటాం, కృపావరాలు కావాలనుకుంటాం, లేకుంటే ఆత్మ ఫలాలు కావాలనుకుంటాం. ఇవన్నీ కావాలని ఆశ అయితే ఉంది కానీ ఆయన ఆత్మను, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తామంటే దుఃఖ పెడతాం, ఏడ్పిస్తున్నాం. ఎలా సాధ్యమయ్యా అని అంటే 3వ వచనంలో అపోస్తలుల కార్యం 5:3 అననీయ సఫీరాల గురించి అనగానే మన మనసు ఎక్కడికో పోద్ది. కానీ వాళ్ళకున్న ఆశ ఏంటో తెలుసండి, అయ్యా అందరూ సంఘములో దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు ధారాళముగా ఇస్తున్నారు, దేవుని పని కొరకు దాతృతగా ఇస్తున్నారు, దేవుని పని కొరకు తమ స్థిరాస్తులు అమ్ముతున్నారు, పరిచర్య కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు ఇన్ని కార్యాలు చేస్తున్నారు, మేము కూడా చెయ్యాలని వాళ్ళు భార్యాభర్తలు అనుకున్నారు. సేవకుడు చెప్పలేదు అక్కడ, సేవకుడు ప్రోత్సహించలేదు అక్కడ, సేవకుడు మీరు ఇవ్వండి అని అడగను కూడా అడగలేదు అక్కడ. అక్కడ జరిగిందంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి ఆ ప్రేరేపణలో వారికున్న స్థిరాస్తులమ్మి వారు అంటున్నారు కదా, ఇదిగో అంత ఇవ్వద్దు, కొంత దాచుకుందాం, ఇంతకే అమ్మేనే చూద్దాం. ఏమంటే ఆస్తి నీది, డబ్బు నీది, ఇంతకే అమ్మని ప్రేరేపణ ఎవరిచ్చారు? సాతాను యొక్క ప్రేరేపణ. ఈరోజు మరి దేవుడు అన్ని ఇచ్చినా గానీ మనం దేవుని విషయాల్లో ఎవరిని మోసగిస్తున్నాం? దేవుని ఆత్మను మోసగిస్తున్నాం. చూడండి, దేవుని ఆత్మను మోసగించడం వల్ల నష్టం ఎవరికి? మనకా దేవునికా? మనకే. వాళ్ళిద్దరూ మోసగించారు. ఒకరు తెలియకుండా ఒకరు గుమ్మం దాటే లోపే భార్య భర్త ఇద్దరు చచ్చిపోయారు. దేవుడితో పెట్టుకుంటే అలాగుంటది. అదేనండి, మనం ఎంత సంపాదించు దేవుడిని మోసగించాలనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళి నీతులు చెప్పామనుకోండి, ఆయనకే పాఠాలు చెబుతాం. సృష్టించినోడికే పాఠాలు చెబితే ఊరుకుంటాడా? పంతులు గారికి పాఠాలు చెబుతాం మనం? మన ఆయన సృష్టికర్త. మనం పై రూపంలో చూస్తాం. మనలో ఆలోచన రాకముందే నువ్వేం చెబుతావు ముందే చెబుతాడు ఆయన. ఏమండి, మన తల్లి కడుపులో మనం ఉన్నప్పుడే అణువుగా రాకమునిపే మన ప్రణాళికల గురించి రాసింది ఆయన. మనం ఆయనకి నీతి పాఠాలు చెబితే ఆయన ఎలా వింటాడు? ఎక్కడ చెవులు పిండాలో అక్కడ పిండుతాడు, ఎక్కడ దాన్ని బెండి తీయాలో అక్కడ బెండి తెస్తాడు. ఈరోజు ఆ భయం లేకుండా మనం ఉంటున్నాం కాబట్టి నష్టపోతున్నాం కానీ లాభాలు అయితే ఉంటుందా, క్షేమం అయితే ఉంటుందా, దుఃఖం పడుతున్నాం కానీ సంతోషం అయితే ఉంటుందా. అందుకనే దేవుని విషయాలు యోహాను సువార్త 15:9 నుండి కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 15:9 నుండి కొన్ని మాటలు చూద్దాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు సంగతి మీతో. ఏం చేయాలంట? సంతోషం. మనకు సంతోషం ఉండటం కాదు, మన సంతోషమే కోరుకుంటున్నాం. ఏమండి, ఆత్మఫలంలో సంతోషం ఉందా? సంతోషం కావాలా? సంతోషం పరిపూర్ణతలో ఉండాలా? సంతోషం అంటే పెదాల మీద కూడా నవ్వుతుంది. ఏమంటే జనం చూస్తున్నారని కూడా నవ్వుతాం, కానీ ఆ సంతోషం ఎక్కడి నుండి రావాలి? మరి ఏ నుండి వస్తుంది ఆ సంతోషం? నవ్వకపోతే అనుకుంటారేమో, ఎలాగండి చదివింది చాలే. ఎక్కడ నుండి నవ్వుతున్నావు? జనం చూస్తే హాస్టల్లోకి వెళ్తే అందరూ చూస్తున్నారు నవ్వుతున్నావా, లేకపోతే నిజంగా నవ్వుతున్నావా? నిజంగా నవ్వుతున్నాం. దేవుని స్తోత్రం. ఆ సంతోషం అంట పరిపూర్ణం కావాలంట, అది స్టాండర్డ్ గా నిలబడాలి. ఆ సంతోషం
డబ్బులు ఉన్నప్పుడు, ఇంట్లో బిర్యానీ వండినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు, డాక్రా డబ్బులు వచ్చినప్పుడు, బొట్టువాడి ఇంటికి వచ్చినప్పుడు, ఏమండి ఇంటికి ఆయన మనం కోరుకున్నది ఇచ్చినప్పుడు సంతోషం కాదు. ఏమండి లేదా మీషోలో ఆర్డర్ వచ్చింది అనుకోండి, మీషోలో ఆర్డర్ వచ్చిందంటే చాలు ఇంకా ఎంత సంతోషం లేదా? ఏం ముసి నవ్వుతారు. వచ్చే వాళ్ళ సంగతి చెబుతున్నట్టు నీకెందుకు అని బాగా, అసలు వచ్చేవాళ్ళు మెలతో తిరుగుతున్నారు, నీకు అర్థం కావట్లా. దేవుడికి స్తోత్రం. ఆర్డర్ అంటే బుక్ చెయ్యి, ఏం కావాలి చెప్పు, హాస్టల్లోకి వెళ్ళి బుక్ చేయి వస్తాయి. చూడండి, సంతోషం అనేటువంటిది పరిపూర్ణం కావాలంట. పరిపూర్ణతలో ఉన్నప్పుడు అంటే భూమిలో విత్తనాలు వేయాలంటే భూమిలో రాళ్ళు తీయాలి, మొక్క తీయాలి, ఏమండి పిల్లలు తీయాలి, భూమిని మెత్తలు చేయాలి. భూమిని మెత్తలు చేసిన తర్వాత దానిలో ఉన్న వ్యర్థం అంతా పోయిన తర్వాత శ్రేష్టమైన విత్తనం దానిలో వేసిన తర్వాత ఆ మొక్క ఎదగడానికి వస్తుంది. ఈరోజు మనలో కూడా పాపము కానీ, పాప స్వభావాలు కానీ, పాప సంబంధమైనటువంటి ఈచ్ఛ కానీ మనలో నుండి పోయిన తర్వాత, అవిధేయతలు తీసివేసుకున్న తర్వాత, దుర్మార్గత తీసివేసిన తర్వాత, మనలో ఉన్న కోపాలు, పగలు, ప్రతీకారాలు తీసివేసిన తర్వాత చిన్న పిల్లవాడి స్వభావం మనలో కలుగుతుంది. ఆ స్వభావం మనలో కలిగినప్పుడు, మనలో కలిగేటువంటి అప్పుడు ఏం చేస్తుందంటే మనకే పశ్చాత్తాపం వస్తుంది. మనకే పశ్చాత్తాపం. పాపాత్ముడైన శ్రీ యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి చేసిన పని ఏంటి? అయ్యో నన్ను అందరూ తిడుతున్నారని ఏడవలా, అందరూ నన్ను అవమానించారని ఏడవలా, లేకుంటే అందరూ నన్ను నిందించారయ్యా, నువ్వే నాకు సహాయం చేయి, న్యాయం చేయి, నువ్వు వచ్చి మాట్లాడని చెప్పి ఆయన మీద ప్రాధేయపడలా. ఆమె హృదయంలో ఉన్న వేదన, ఆమె హృదయంలో